మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మీ కుటుంబాలు దీవించునుగాక, మీకు ఆయురారోగ్యాలు కలుగు చేయునుగాక. ప్రియమైన బిడ్డలారా, మరొక దినాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞులై ఉన్నాం. ఈరోజు అనేక మంది గనులు సైతం ఈ లోకాన్ని విడిచినప్పటికీ ఎన్నిక లేని మనము దేవుని ఏర్పాటు చొప్పున ఈ దినాన్ని మనం అనుభవిస్తున్నాం. అందుని బట్టి దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞమై ఉన్నాం. గనుక ఈరోజు ప్రత్యేకించి ఒక చిన్న మాట విందాం. దేవుడు మనం ప్రత్యేకించి హెచ్చరిక చేస్తున్నది. ఈ లోకంలో ప్రతి మానవుడు జీవిస్తాడు, కానీ ఒకరోజుకి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మన గమ్యం ఏంటి అంటే దేవుని నిత్యరాజ్యం మనం చేరాలి. అది లేని జీవితం వ్యర్థం. అంటే మనిషి యొక్క జీవితం ఎలాగుంది ఈరోజు అంటే, అప్పుడు ఎవరు చూశాడు, ఇప్పుడు ఉన్నదే కదా మనం అనుభవించాలి, ఇప్పుడే కదా అన్నీ సంతోషించాలి, ఈ వయసులోనే కదా అన్నీ అనుభవించాలి. ప్రేమైన వల్లారా, యేసయ్య ఒక మాట అంటాడు, ఈ లోకంలో ఎంతకాలం జీవించినా నీదంటూ ఒక లోకం ఉంది, ఆ లోకాన్ని చేరుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా ఈ లోకం నుంచి విడిచిపెట్టబడాలి. నిత్యరాజ్యం నీ గమ్యం చేరుకోవాలి. నీ గమ్యం చేరుకోవాలంటే నువ్వేం కలిగి ఉన్నావు? ఈరోజు ఇహలోక భారం కలిగి ఉన్నావేమో. ఈ లోకం నుంచి విడిచిపెట్టలేని భారం కలిగి ఉంటారు కొంతమంది. దీని ద్వారా మనిషి వ్యసనాక్రాంతుడైపోతాడు. ఇంకా ఇంకా అనుకుంటే ఈ లోకంలో ఏదో గడించడానికి. ఈ లోకంలో యాత్రికులు బాటసారులు అని ఎరిగి మనకు ఏదైతే అవసరమో దాని ద్వారానే మనం బలపరచబడుతూ దాని ద్వారానే దేవుని రాజ్యాన్ని చేరుకోవడానికి ఇష్టపడాలి. ప్రేమని వల్ల ఈరోజు నువ్వేం కలిగి ఉన్నావో దాన్ని విస్తృపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక దేవాలయం దగ్గర, ఒక మందిరం దగ్గర పుట్టింది మొదలుకొని ఒక కుంటివాడు ద్వారం దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు. మనకు బాగా తెలుసు. ఆ ద్వారం దగ్గర చిన్నతనం నుంచి వాడు అడుక్కుంటూ ఉన్నాడు. అనేక మంది ఆ దేవాలయంలోకి వెళుతున్నారు, వస్తున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్న యవ్వన కాలంలోకి వచ్చేసాడు. అయినప్పటికీ కూడా వీళ్ళ ఆలోచన యావత్తు కూడా ఎవరైనా గొప్ప వాళ్ళు వచ్చి గొప్ప ధనం నాకు ఇస్తారేమో, ధర్మం చేస్తారేమో అనే ఆలోచనే. కానీ ఆ మందిరంలోకి గుడ్డివాళ్ళు పోతూ ఉన్నారు. అనేక స్వస్థలు కలుగుతూ ఉన్నాయి. అనేక మంది ఆనందిస్తున్నారు. అనేక మంది వాడు పట్టించుకోవట్లేదు. కానీ వాడున్న జీవితంలో ఏం జరుగుతుంది లోపల, ఎంతమంది వెళుతున్నారు కదా, వాడు జరుగుతున్న విషయం ఏంటన్న ఆలోచన వాడికి లేదు. కానీ సాయంకాలానికి ఎంత గడిస్తున్నాను, ఎంత డబ్బు సంపాదిస్తున్నాను ఆలోచనే. కానీ ప్రేమని వల్ల లోపల జరుగుతున్న అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాల గురించి వాడు ఎన్నడూ పట్టించుకున్న వ్యక్తి కాదు. కానీ వాడి జీవితం అలాగే దొరికిపోతుంది. ఒకనొక రోజు దేవుని యొక్క పరిచారకులు, దేవుని శిష్యులు యోహాను, పేతురు మధ్యాహ్న కాల సమయంలో 3 గంటల ప్రాంతంలో ఆ మందిరంలోకి వెళుతూ ఉన్నారు. ఎందుకు? ప్రార్థించుకోవడానికి. ప్రార్థనా కాలంలో రాసిన చూద్దాం. అపోస్తల కార్యం 3వ అధ్యాయం. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 1వ వాక్యం. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 1వ వాక్యం.
పగలు 3 గంటలకు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున, అంటే ఈరోజు ఎంతమంది ఈ సాయంకాలం 3 గంటలప్పుడు ప్రార్థన సమయం ఇది, ప్రార్థించుకోవాలి, ప్రభువును పొందాలి, ఆత్మతో నింపబడాలి, దేవునిలో ఆనందించాలి, ఎంతమంది కొందో తెలియదు. కానీ పగలు 3 గంటల ప్రార్థనా సమయం అని రాశాడు అక్కడ. పగలు 3 గంటలు ప్రార్థనా సమయమున పేతురును యోహానును దేవాలయముకు ఎక్కి వెళ్ళుచుండగా, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు, అమ్మా కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా, పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే, పగలు 3 గంటల సమయంలో ప్రార్థనా సమయమున దేవుని యొక్క శిష్యులు యోహాను పేతురు ఆ శృంగార దేవాలయాలకు వెళ్ళి ప్రార్థించుకోవడానికి వెళుతూ ఉన్నాడు. పుట్టింది మొదలుకొని ఒక కుంటివాడు అక్కడ అనుకుంటూ ఉన్నాడు. అనేక మంది వాడిని తీసుకొచ్చి ఆ ద్వారము వాకిలి దగ్గర పెడుతూ ఉన్నారు. ప్రేమని వల్లరా అనేక మందిని వాడు చూస్తూ ఉన్నాడు. అనేక మందిని ధర్మం అడుగుతున్నాడు, భిక్షం అడుగుతున్నాడు. కానీ పేతురు యోహానుని ఎప్పుడైతే ఆ దేవాలయం మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు వాళ్ళ వైపు చూసేటప్పటికి ఒక తెలియని ఆశ వాడికి కలిగింది. ఒక తెలియని ఆశ కలిగింది. వీరెవరో గొప్పవారు అంటున్నారు, వీరెవరో ప్రత్యేకించబడిన వ్యక్తులుగా ఉన్నారు అని వాళ్ళ వైపు చూసి వాడు అడుగుతాడు, ఐలారా అంటాన్ని వాడి వైపు అలాగ చూసి, ప్రేమని వల్లరా అక్కడ ఒక ప్రత్యేకమైన మాట అంటాడు, జాగ్రత్తగా గమనించాలి. మా దగ్గర ఏంటి బంగారములు ఏం లేవు, మా దగ్గర ఎండి బంగారములు ఏమీ లేవు, కానీ మాకు కలిగింది నీకు ఇస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలి? ఆస్తి, అంతస్తుల, అందచందాల, పేరు ప్రఖ్యాతుల, ఘనత ఏం కలిగి ఉండాలి? ప్రేమని వల్లరా. ఈరోజు ప్రతి మనిషి కూడా ఎదుటి వాళ్ళకన్నా గొప్పగా ఉండాలి, లేదా వాళ్ళతో సమానంగా ఉండలేకపోయినా వాళ్ళ ముందు వెనకలన్నా నేను జీవించబడుతూ ఉండాలి. నేను కూడా 10 మంది దగ్గర ఒక చిన్న చూపు కలగకుండా గొప్పగా ఉండాలి. ఎక్కడ అంటే లోకంలో గొప్పగా ఉండాలని కోరుకుంటామే. కానీ ప్రేమని వల్ల మంచిదే కాదట్లేదు. నీ సొంత ప్రయోగాల ద్వారా నువ్వెంత ప్రయత్నించినా ప్రయాసపడ్డా బహుగా దీవించబడలేవు. కానీ దేవుడు మన చేతుల్లో ప్రవేశించి కార్యం జరిగిస్తే ఆయన కార్యాలు గొప్పవై ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమని వల్లరా ఈరోజు ప్రతి మనిషి కలిగి ఉండవలసింది ఏదో తెలియకుండానే ఈ లోకంలో ఏవేవో గడించి ఏవేవో కలిగి ఉండడానికి ఇష్టపడతాం. కాదట్లేదు. ఈ లోకంలో జీవించడానికి అన్ని కావాలి, అది ప్రభువుకు తెలుసు. కానీ ఈరోజు మనకు తెలియదు ఒకటే, ఏంటి అంటే మనం ఏ లోకంలో ఏం గడించాలి, ఏది దేవునికి ప్రీతికరమైంది, దేని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు, దేని ద్వారా నిత్యరాజ్యానికి మేము చేరుకుంటాము అన్న ఆలోచన ఈరోజు మనం కలిగి ఉండాలి. ప్రేమని వల్లరా అక్కడ గమనిస్తూ ఉంటే వాళ్ళు అంటారు, పేతురు యోహానులు అంటారు, మా దగ్గర వెండి బంగారములు ఏమీ లేవు, మీకు వేయడానికి
మా దగ్గర వెండి బంగారములు ఏం లేవు, మాకు కలిగిందే మీకు మేమిస్తాం, మాకు కలిగిందే మేమిస్తాం, కానీ మా వైపు చూడమన్నారు. దేవుని స్తోత్రం. మా వైపు చూడు, మా వైపు చూడు, మాకు కలిగింది మీకు ఇస్తాం. ప్రేమని వల్లారా, ఈరోజు దైవ సేవకుని యొక్క నడవడికను, దేవుని యొక్క గుణాతిశయాలను ఎంతమంది గమనించగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు వాస్తవంగా 3:30కి లేచి ప్రేర్ చేసుకొని నేను సిద్ధపడుతూ ఉంటే శరీరం కొంచెం భారంగా ఉండేటప్పుడు నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. ఎందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇది మీకు చెప్పడం కన్నా కూడా ఆదివారం సంఘంలో చెప్తే బాగుంటుందేమో అనుకున్నాను. ఈ ఉదయకాల ఆరాధన కానీ ఇవన్నీ చేయడం కానీ పాస్టర్ గారు వీటి ద్వారా ఏదో ఆదాయం పొందుతున్నాడు, మనకిచ్చిన కర్మేంట్లే అన్న ఆలోచన కలిగి ఉన్నట్టుందే. కానీ విశ్వాసుల విషయంలో ఎందుకు ప్రయాసపడుతున్నారు దైవ సేవకులు? ఎవరి కొరకు, ఎవరి నిమిత్తము, ఎందుకు ఈ ప్రయాస అన్న ఆలోచన ఈరోజు మన జీవితంలో ఉండట్లేదు. ఏదో పాస్టర్ గారు ఇవన్నీ నిద్ర లేకుండా చేసుకుంటున్నాడంటే దీని ద్వారా ఏదో సంపాదించుకుంటున్నాడు, దాని ద్వారా ఈ యొక్క ప్రయాస. అందుకని మనకెందుకు వచ్చిన కర్మ, నిద్రాహారాలు మానేసి మనం ఎందుకు రావాలి అన్న ఆలోచన ఈరోజు మన సంఘంలో ఉన్న వారికి కలుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఏదో ఆయన గెలిగింది కాస్త అదిగో వాడుండే వాడికి కొంచెం ఇస్తున్నట్టున్నాడు, వాడు కూడా కొంచెం ప్రయాసపడుతున్నాడు. ప్రేమని పడ్డాను, చేతులు జోడిస్తబడ్డాను. ఈరోజు మీ కుటుంబాలు దీవించబడాలి అంటే దైవ సేవకుడు ఇక్కడ కూర్చుని ఆడవాలి. మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఒక దైవ సేవకుడు విజ్ఞాపన చేయాలి. దైవ సేవకుడి యొక్క తపన ఏంటో, అతని యొక్క ప్రయాస ఏంటో, అతని యొక్క ఉద్దేశం ఏంటో గుర్తెరగగలిగిన రోజు మీరు కూడా పరిచయలో పాలుభాగస్తులై ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రియమైన వాళ్ళ ఈరోజు ఎందుకు అలాంటి దౌర్భాగ్య జీవితం కలిగి ఉన్నామో అర్థం కావట్లేదు. ఏం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాయి ఈరోజు? ఈ లోకంలో నీ పక్క వారికన్నా పొరుగు వారికన్నా గొప్పగా నువ్వు ఆస్తి సంపాదించుకోవచ్చేమా? ఏమిటి? ఒక అధికారం కలిగి ఉండొచ్చు, అధికారంలో గుర్తుకొచ్చింది. యేసు ప్రభు వారి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు, ఒక అధికారి వచ్చి, బోధకుడా, నా ఇంట్లో నా దాసుడు రోగముతో పడి ఉన్నాడు, సావు సిద్ధమై ఉన్నాడు, నేను వచ్చి కాస్త వాడికి ప్రార్థిస్తే వాడికి స్వస్థత వస్తుంది అని ఆయన అంటాడు. నీవు నా ఇంట్లో కూర్చుడుకు నేను పాత్రుని కాను, నీవు నా ఇంటికి కూర్చుడుకు నా పాత్రుని కాను, కానీ మాట మాత్రము సర్వీస్ చాలు, నా దాసుడు బాగుంటాడు. బతుకుడా, నేను కూడా ఒక అధికారంను కలిగి ఉన్నాను. నా చేతి కింద అనేక మంది పనివారు ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. నా చేతి కింద చాలా మంది పనివారు ఉన్నారు. నేను వెళ్ళమంటే వెళతారు, రమ్మంటే వస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లేస్తారు. నేను గొప్ప అధికారిని, కానీ నా అధికారము ఈ లోకపరమైనది, నీ అధికారము సర్వలోక అధికారము. దేవుని స్తోత్రం. నాకు అధికారం ఉంది, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకు ఈ లోకములో గొప్ప వ్యక్తిని, గొప్ప పేరు కలిగి ఉంది. కానీ ఈ పేరు ఎంతవరకు అంటే ఈ లోకపరమైన పేరు అది. ఈ లోకపరమైన పేరు ప్రఖ్యాతులు పరలోక రాజ్యానికి నన్ను చాల్చలేవు. ఈ లోకపరమైన ఆస్తిపాస్తులను పరలోకం చాల్చలేవు. ప్రేమని వల్లారా, ఈరోజు మనం ఏం గడిచి ఉండాలి, ఏమి గడించాలి, దేని ద్వారా ప్రభు ప్రేమను పొందుతాము, దేని ద్వారా పరలోకం చేరుకుంటాము అన్న ఆలోచన అయితే మనకు లేదు. ప్రేమని వల్లారా, యాకోబు రాత్రంతా పోరాడి ఆయన అంటాడు, నాకు సమయం అయిపోయింది, నీవు నన్ను చేయించలేవు, నన్ను గెలవలే, నన్ను విడిచిపెట్టండి. యాకోబు అంటాడు, నీవు నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టాను. అప్పుడు సమయం ఎంత తెలుస్తాను? యాకోబు 3 గంటల ప్రాంతంలో, 4 గంటల ప్రాంతంలో ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవునితో పోరాడుతున్నాడు.
ఈరోజు ఆ పోరాటం నీ నా జీవితంలో లేకపోతే ప్రభువును పొందలేము, ప్రభు నిత్యరాజ్యానికి చేరుకోలేము. ఈ లోకంలో నడువు నొప్పి వచ్చిన, కాళ్ళు నొప్పి, కీళ్ళు నొప్పి వచ్చిన బలహీనపడిపోయి అల్లాడిపోతుంటాం. దానికే తట్టుకోలేకపోతే దేవుని పట్ల విధేయత లేకుండా, విచక్షణ జ్ఞానము లేకుండా బ్రతికి, దేవునికి ఆయాసకరంగా బ్రతికి ఈ లోకాన్ని విడిచినప్పుడు నీ ఆత్మకి చావు లేదు, నీ ఆత్మకి మరణం లేదు. నీ ఆత్మ దేవుడిచ్చిన జీవాత్మ కనుక అది జీవిస్తూనే ఉంది, కానీ దానికి మరణం లేదు, అంతం లేదు. అక్కడ దానికి చావు లేకుండా అగ్నిగంధకాలలో మాడాలి. అది తప్పించుకోవాలంటే ఈ లోకములో దేవునికి ప్రేమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇవన్నీ మనసుకు రావు, ఇవన్నీ మనసుకు రావు. ఈ ప్రయాస ఏమండి, ఈ ఉద్దేశాలు మాకు కలిగిన దేనికంటే నా బిడ్డలుగా మీరంతా దేవుని కొనిపార్శ్వముల నిత్యరాజ్యములు యుగయుగాలు సంతోషించాలని ఈ తపన. దేవుని స్తోత్రం. కనుక ఈ యొక్క విషయంలో పాలుభాగస్తులు ఉండాల్సిన మనము కూడా ఏదో ఆలోచన కలిగి ప్రతిరోజు ఇదంతా జరుగుతుందంటే ఏదో సంపాదిస్తున్నాడు, ఏదో ఇది చేస్తున్నాడంటే ఏదో ఆదాయం మనకి వస్తున్నట్టుంది, అందుకని ఈ లైవ్లు ఇవన్నీ పెడుతున్నారు. కాదండి, ఈ లైవ్ ద్వారా, ఈ చిన్న వాక్యము ద్వారా ఒక్కడన్నా మారితే నా బ్రతుకు ధన్యమవుతుందన్న తపనతోనే, కానీ నేనేదో ఆస్తులు గడించడానికో ఏదో అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏదో సంపాదించుకోవడానికి కాదు. నా తపనంతా నా బిడ్డలుగా మిమ్మల్ని దేవునికి అప్పగించడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అంటాడు, మా దగ్గర వెండి బంగారములు ఏమీ లేవు, వెండి బంగారములు మా దగ్గర ఏమీ లేవు, కానీ మాకు కలిగిన దాన్నే నేను మీకు ఇస్తాను, మాకు కలిగిందే నీకు ఇస్తాను. ఏం కలిగి ఉన్నారు వీళ్ళు గమనించాలి. మరి వెండి బంగారం లేకపోతే ఇంకేముంటుంది? ఏం కలిగి ఉన్నారు వీళ్ళు? ఆశ్చర్యపోయి వాళ్ళ వైపు చూస్తూ ఉంటే వాళ్ళు అంటారు, మా వైపు చూడు, మా వైపు చూడు. ప్రేమని వల్లారా, నీవు కూడా ఈరోజు చేతులు జోడిస్తున్న ఒక దైవ సేవకుడు సంగమ కొరకు ప్రయాసపడుతున్నాడంటే అతని వైపు చూడగలిగితే ఈ ప్రయాసపడి ఏం సంపాదిస్తున్నాడు అన్న ఆలోచన కలిగి ఉంటే ఏమిటి ఈ యొక్క పరిచయంలో పాలుభాగస్వరమైనడానికి ఇష్టపడతాను. పాలుభాగస్వరం ఏదో వచ్చి ఇక్కడ ఏదో మీరు ఇది చేయమని కాదు, ఆరాధనలో పాలుపంపులు పొందితే ఆరాధనకి యోగ్యుడైన దేవుడు నీ ప్రతి అవసరాన్ని ఆయన నామంలో తీరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ వాళ్ళు అంటారు, మా దగ్గర వెండి బంగారములు ఏమీ లేవు. చదువునైనా మా దగ్గర వెండి బంగారములు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. దేవుని స్తోత్రం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడువమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. ప్రేమని వలన ఇక్కడ ఒక గొప్ప కార్యం జరుగుతూ ఉంది. ఈ లోకంలో నువ్వేం సంపాదించాలన్నా, ఆనందించాలన్నా, ఆరోగ్యంతో నింపబడాలన్నా, నీవు, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలో క్షేమము కలిగి ఉండాలన్నా యేసు నామము నువ్వు సొంతం చేసుకొని ఉండాలి. దేవుని స్తోత్రం. మేమెప్పుడు బాప్తిసం చేసుకున్నాం సార్, యేసు నామం మాకు తెలుసు. అపవాది కూడా చెప్తుంది, యేసు ప్రభు మాకు తెలుసు, బైబిల్ మాకు తెలుసు, నువ్వేంటో మాకు తెలియట్లేదు. ఒక దగ్గర అంటుంది, యేసు ప్రభు మాకు తెలుసు, నజరేయుడైన యేసు మాకు తెలుసు అంటాడు కదా. సమాధులు సంచరిస్తున్న వాడు, సేన అని దెయ్యాలు పట్టుకున్న వాడు అంటాడు, నజరేయుడైన యేసు దేవుని కుమారుడా, పరిశుద్ధుడా, మాతో నీకేం పని? ఇంకా సమయం లేదు, రాలేదు కదా, మమ్మల్ని బంధించడానికి సమయం ఇంకా రాలేదు కదా, మాతో మీకేం పని? దెయ్యాలు పలుకుతున్నాయండి. యేసు ప్రభు ఎవరు అనేది. ఈరోజు యేసు ప్రభు ఎవరైతే మనకు తెలియకుండానే ప్రార్థనకు వస్తున్నాం, వెళ్తున్నాం, అన్నీ బాగానే ఉంటున్నాయి. ప్రియమైన వల్ల ఈరోజు పేతురు యేహోను అంటారు,
మా దగ్గర వెండి బంగారములు ఏమీ లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తాం. ఏం కలిగి ఉన్నారు? వెండి బంగారులు ఇస్తే వీడి జీవితం మారుతుందా? ధనం రాసిస్తే వీడి జీవితం మారుతుందా? వీడి కొండగా బలహీనతలు తొలగించబడతాయా? గమనించాలి. ఈరోజు మన జీవితం ఆశీర్వదింపబడి ఆనందకరంగా సమాధానకరంగా ఉండాలంటే యేసు నామము నీవు ధరించాలి. యేసును సొంతం చేసుకోవాలి. యేసు ప్రభు నీ వాడై ఉండాలి. ఈరోజు చెప్పుకోవడానికి మేము క్రైస్తవులు అని చెప్తుంటాం, కానీ ఈ క్రైస్తవులుగా చెప్పబడుతున్న ప్రతి వ్యక్తి జీవితంలో కూడా క్రీస్తుని వాడై ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుని వాడు కాకుండా ఎంత కాలంగా నువ్వు బ్రతుకుతున్నా నీ బ్రతుకు వ్యర్థమే. అని అక్కడ అంటారు, మేమేం కలిగి ఉన్నాం తెలుసా? వెండి బంగారాన్ని మేము కలిగి జీవించట్లేదు. వెండి బంగారాన్ని మేము కలిగి ఉంటే మా ఆత్మ వాటి చుట్టూ తిరుగుతుంది. గమనించాలి. వెండి బంగారములు ఈ లోకపరమైన ఆస్తిపాస్తులు మేము కలిగి ఉంటే ఏమిటి, మా ఆత్మ వాటి చుట్టూ తిరుగుతుంది. మాకు ఏదైతే లాభ సాధకమో దాన్ని మేము కలిగి ఉన్నాం కాబట్టి దాని చుట్టూ తిరుగుతున్నాం మేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము లోకపరమైన వాటిని కలిగి ఉన్నాం కాబట్టి వాటి పట్లే మనం మనసు కలిగి ఉన్నాం. యేసు ప్రభు పట్ల మనసు కలిగి ఉంటే మటుకు ప్రతి ఆరాధన క్రమాన్ని మనం పాటించడానికి ఇష్టపడతాం. ఎందుకో తెలుసా? ఈ లోకములో కన్నా పరలోకములో కన్నా నా ప్రభు నాకు ముఖ్యుడు. ఆయన లేకుండా ఈ లోకములో కానీ పరలోకములో కానీ జీవించలేనన్న ఆలోచన కలిగి ఆయన ఎప్పుడైతే సొంతం చేసుకుంటామో ఆయన కొరకే బ్రతకడానికి ఇష్టపడతామో ఆయనలోనే చెల్లిస్తుంటాం, ఆయనలోనే కొనసాగిపోతూ ఉంటాము. దేవుని స్తోత్రం. ఈరోజు పేతురు యోహానులు కూడా మనలాగే డబ్బు గడించడానికి, సంపాదించి గొప్పవాళ్ళుగా ఉండడానికి, పేతురు యోహానులు చేపలు పట్టేవాళ్ళంటే ఏదో ఈ లోకంలో చేపలు పట్టేవాళ్ళలా కాదు. వాళ్ళకి కొన్ని పడవలు ఉన్నాయి, కొంత ఆస్తి ఉంది, వాళ్ళ దగ్గర కొంతమంది పని వాళ్ళు కూడా ఉన్నట్టుగా లేఖనాల్లో ఉన్నాయి. యేసు ప్రభువు వారు ఎప్పుడైతే వాళ్ళని పిలిచాడో ఏమిటి, ఆడవాడు తండ్రిని విడిచిపెట్టి ఆ తండ్రిని పని వాళ్ళకు అప్పగించని రాస్తాడు. చూడండి, వాళ్ళు ఆస్తి కలిగి ఉన్నారు, కానీ యేసు ప్రభు పిలుపు ఎప్పుడైతే వాళ్ళ హృదయపూర్వకంగా విన్నారో వాళ్ళ వలలు విడిచిపెట్టి, వాళ్ళ పడవలు విడిచిపెట్టి, ఏంటి వాళ్ళు సంపాదించిన యావత్తును కూడా లక్షలు విలువ చేసి ఆ చేపలు కూడా విడిచిపెట్టేసి యేసు ప్రభుని వెంబడించారు. ఎందుకో తెలుసా? ఈ లోకములో ఉన్న వాటి కంటే యేసు ప్రభు మాట మేలైనది అని గ్రహించారు. దేవుని స్తోత్రం. ఈ లోకముల ఆస్తిపాస్తుల కన్నా కూడా, ఈ లోకములో ఉన్న వాటి కన్నా కూడా యేసు ప్రభు పిలుపు బహుబలమైందని ఎరిగిన వాళ్ళు ఆ పిలుపుకు లోబడి ప్రభుని వెంబడించారు. ఒకరోజు ఒక మాట అంటారు, బతుకుడా నన్ను వెంబడించేవాడు నిత్యరాజ్యానికి చేరువాడు, తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అని తన భార్యనైనను బిడ్డలైనను అన్నదమ్ములను కడకు తన ప్రాణములను ప్రేమించి అతిగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఆస్తిని విడిచేవాడు, లోకాన్ని విడిచిన వాడు నా నిత్యరాజ్యంలో పాలుభాగస్తుంటాడంటే పేతురు ఒక మాట అంటాడు, బతుకుడా మా ఆస్తిని విడిచాము, మా కుటుంబాన్ని విడిచాము, మా సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించే మరి మా పరిస్థితి ఏంటి అంటాడు. అంటే అక్కడ ఎందుకు చెప్పారు ఈ మాట అంటే, వాళ్ళు ప్రభు పిలుపు మేరకి సమస్తం విడిచిపెట్టారు. అంటే మిమ్మల్ని విడిచిపెట్టమని చెప్పడం కాదు, మొదటిగా దేవుని ధరించుకుని దేవుని పొందే వాళ్ళంగా మనం ఉన్నప్పుడు నీ సమస్తము నీ కలిగిన యావత్తు కూడా ప్రభు నామములో దీవించబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వేం కలిగి ఉన్నావో అది కొద్దిగా కలిగి ఉన్నప్పటికీ కూడా అది దేవుని నామమున బహుగా దీవించబడంటే మొట్టమొదటిగా దేవుని నువ్వు సొంతం చేసుకునే బిడ్డగా ఉండాలి. దేవుని స్తోత్రం. అక్కడ అంటాడు,
మేమేం కలిగి ఉన్నామో తెలుసా? వెండి బంగారములు మా దగ్గర అయితే ఏం లేవు, కానీ మాకు కలిగిందే మీకు ఇస్తాం. మాకు కలిగిందే మీకు ఇస్తాం. ఏం కలిగి ఉన్నారు? ఒకవేళ వెండి ఇచ్చున్నా, బంగారం ఇచ్చున్నా, ఆస్తులు రాసిచ్చున్నా వాడి కుంటితనము పోయేది కాదు, వాడి జీవితం నూతనపరచబడేది కాదు. ప్రియమైన వాళ్ళారా, అక్కడ అంటారు, నజరుని యేసు నామములో లేచి నిలువు. దేవుని స్తోత్రం. మా వైపు చూసి యేసు నామములో లేచి నిలువు అని ఎప్పుడైతే అన్నాడు, వారి వైపు లక్ష్యం ఉంచని రాశాడు. వాళ్ళ వైపు లక్ష్యం ఉంచితే వాళ్ళ ముఖములో దేవుని యొక్క తేజస్సు కనబడుతుంది. ఎందుకని తెలుసా? క్రీస్తుని ధరించుకున్న వారు కనుక దేవుని యొక్క తేజస్సు కనపడుతుంది. వాడి ముఖములోకి ఎప్పుడైతే వాడు చూశాడో బలపరచబడ్డాడు. వాళ్ళు ఎప్పుడైతే కుడిచి పట్టుకొని లేపారో వాడి కాళ్ళు బలపరచబడి, వాడి కీళ్లు బలపరచబడి, వాడి చీల మండలములు బలపరచబడి దిగ్గున లేచి నిలబడ్డాడు. అంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. దిగ్గున లేచి నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? యేసుని కలిగిన వాడు సర్వ అధికారం ఈ లోకంలో పరలోకంలో కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో అధికారం కలిగిన వాడు ఎవడైనా కానీ, ఆడు మహాగణుడైనప్పటికీ కూడా, రాజకీయ నాయకుడైనా, లోకాన్ని ఏలేవాడైనప్పటికీ కూడా యేసు ప్రభు పాదాల దగ్గర కాళ్ళు వంచక, మోకాళ్ళు వంచక తప్పదు. ఎందుకో తెలుసా? ప్రతి వ్యక్తికి మార్గదర్శకుడు యేసు ప్రభు వారై ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభువుని సొంతం చేసుకోకపోతే పరలోక రాజ్యానికి చేరుకోవడానికి వీలు కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నువ్వు భక్తి శ్రద్ధలు కలిగి ఉండొచ్చు, కానీ మార్గమైన క్రీస్తుని కలిగి ఉన్నావా? మార్గమైన క్రీస్తుని కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? యేసు ప్రభు మాకు దేవుడు అని చెప్పుకోవడం కాదు, కానీ యేసు ప్రభు నీ సొంతమై ఉండాలి. ఆయనకి ఆయాసకరమైన విషయాలు ఏవి కూడా మన జీవితంలో లేకుండా ఉండినట్టుగా నీవు క్రీస్తుని ధరించుకున్న బిడ్డగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి విధి విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. నీ శరీర సుఖాన్ని కోరుకుంటున్నావే కానీ నీ ఆత్మ సుఖాన్ని ఎవరు కోరుకోవడానికి ఇష్టపడడం లేదు. శరీర సుఖము, శరీరంలో ఉన్న బలహీనత తొలగించడానికి ఇష్టపడతాం. ఆత్మ బలహీనత నువ్వు గుర్తిరగట్లేదు. ప్రియమైన వల్ల ఆత్మ బలపరచబడకపోతే పరలోక రాజ్యములో నీకు ప్రవేశమే లేదు. గనుక క్రీస్తుని కలిగిన వాడు ఆత్మని బలపరుచుకుంటాడు. లోకాన్ని ప్రేమించేవాడు శరీరాన్ని బలపరుచుకుంటాడు, ఆత్మ బలహీనమైపోతే. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. మందిరానికి రావడానికి బాధపడుతుంటాం, ప్రార్థనకు రావడానికి బాధపడుతుంటాం. కాళ్ళు పెట్టి నీ శరీర బలహీనత నేను లాగుతూ ఉంటుంది. గనుక ఈ శరీరాన్ని చేయించకపోతే నీ ఆత్మ బలపడదని ప్రభు పేరు మనం చేస్తున్నాను. నీ శరీరాన్ని చేయించాలి. శరీరం మీద అపవిత్రాత్మ దాడి చేస్తూ ఉంటాడు, బలహీనపరిచి. ఏమిటి? దేవుని యొక్క ఆరాధన క్రమాన్ని నువ్వు పాటించకుండా, అనుభవించకుండా, ఆ ప్రభువులు ఆనందించకుండా చేయడానికి వాడు అనేక రకాలుగా నీ మీద ప్రయోగాలు చేసి నీ శరీరం మీద దాడి చేస్తాడు అన్నమాట. శరీరాన్ని నువ్వు వర్షపరచుకోకపోతే, శరీరాన్ని నువ్వు లోపరుచుకోకపోతే, శరీరాన్ని జయించలేకపోతే, శరీర కోరికలు, శారీరక ఆలోచనలు జయించలేకపోతే ప్రభువును పొందలేము. ప్రభువును పొందాలంటే శరీరాన్ని ముందుగా జయించాలి. అందుకని ప్రభు ఒక మాట అంటాడు కదా, మీ దేహము దేవుని వలన మీకు కలిగింది అంటాడు. దేవుని స్తోత్రం. ఈ దేహము దేవుని వలన కలిగింది కాబట్టి ఈ దేహముతో దేవుని మహిమపరచాలి. ఈ దేహముతో దేవుని మహిమపరచడానికి ఈ దేహాన్ని దేవుడు ఇచ్చాడు నీకు. ఈ లోకంలో చాలా జీవరాశులు ఉన్నాయి, చాలా జీవిస్తున్నాయి, మనలాగే చాలా జీవిస్తున్నాయి. కానీ మనిషిని ప్రత్యేకించి తన పోలికతో చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? నా ద్వారా దేవుడు మహిమపరచబడ్డానికి. గనుక నీ దేహాన్ని తన పోలికతో చేసి నీకు దేహాన్ని ఇచ్చాడు. ఆ దేహాన్ని ఆయన రూపకల్పన చేసిన ఆ దేవుడు ఆ దేహములో జీవాత్మని అనగా ప్రభు ఆత్మనిచ్చి నీవు నాకు మహిమార్థంగా నిలబడు అన్నాడు.
కానీ ఈరోజు దేవునికి మహిమార్థంగా మనము జీవించడానికి ఇష్టపడలేదు, కానీ మనల్ని మనం మహింపరుచుకుంటున్నాం. మనల్ని మనం గొప్పగా లోకానికి చాటుకుంటున్నాం. మనల్ని మనం గొప్పగా లోకంలో ఉన్న వాటి కొరకు అడ్లు చాపుతూ ఉన్నాము. దీని ద్వారా నీకు నాకు ఒరిగేది ఏం లేదు. క్రీస్తు లేని జీవితం వ్యర్థమని ఒక భక్తుడు రాస్తాడు. గనుక ఈ లోకంలో ఏమి గడించినా క్రీస్తుని గడించకపోతే ఇవన్నీ ఒక రోజుకి నీ చేతులు వ్యర్థమైపోతాయి. వ్యర్థులు అయిపోయి దేవుని నిత్యరాజ్యానికి చేరలేక ఏకైకాలు శ్రమ పడక తప్పదు. ఆ శ్రమ నుంచి తప్పించుకోవాలంటే నీ ఆత్మని నువ్వు కాపాడుకోవాలి, నీ శరీరం నువ్వు జయించాలి. కనుక నీ దేహము ద్వారా దేవుడు మహిమపరచబడాలి. దేహానికి ఏమండి, ఈ దేహానికి నీవు దేవునికి ఆలయమై ఉన్నామని ఎరుగవా అంటాడు. గనుక ఈరోజు నువ్వు పోరాడి ప్రభుని గెలుచుకోవాలంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు కూడా ప్రభుని చేరుకోలేడు. పరిశుద్ధాత్మ నడిపింపు నీ చేతుల్లో కావాలి. పరిశుద్ధాత్మ నడిపింపు నీకు కావాలి అంటే ప్రభువును సొంతం చేసుకోవాలి. ప్రభు యొక్క ఉద్దేశానుసారం జీవితం నువ్వు జీవించాలి. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈరోజు సంపాదించిన దాన్ని బట్టి మనం ఆనందిస్తూ ఉంటాం. ఈరోజు సంపదను బట్టి మనం ఆనందిస్తూ ఉంటాం. దీని ద్వారా నీ ఆనందం ఎంతవరకు ఆలోచించగలుగుతున్నావా? ఏమిటి? కొద్ది కాలం ఈ ఆనందము, నా ప్రభు ఇచ్చే ఆనందము యుగ యుగాలు తరగని ఆనందాన్ని ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. యుగ యుగాలు తరగని ఆనందాన్ని నీకు ఇవ్వాలని, ఆ ఆనందకరమైన రాజ్యములో దేవుని యొక్క సన్నిధానములో యుగ యుగాలు ఆ సింహాసనాశ్రయం దేవుని దగ్గర నువ్వు నివాసం ఉండాలని ప్రభు కోరుకొని ఈరోజు ప్రత్యేకించి మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏమి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఏం కలిగి ఆనందిస్తున్నావో ఆలోచించాలి. ఈ లోకంలో ఏం కలిగి ఉన్నా హృదయంలో ఎక్కడో తెలియని ఆవేదన చేతిని చోటు చేసుకుంటుంది. కానీ క్రీస్తుని కలిగిన వాడు ఇహ పరములలో ఆనందిస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తులో ఉన్న ఆనందము ఏ క్రియల్లో కూడా లేదు అని వాక్యమే సెలవిస్తుంది. గనుక ప్రియమైన వాళ్ళరా, ఏ ఆనందం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాను? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాను? ఈరోజు ఈ ఆరాధన చూస్తున్న, లైవ్లు చూస్తున్న బిడ్డలకి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన వాళ్ళరా, ఏదో విన్నాములే విడిచిపెట్టానులే అన్న ఆలోచన కాదు, కానీ దేవునికి నమ్మకమైన వ్యక్తులుగా మనం ఉన్నామా లేదన్నది కావాలి. దేవునికి నమ్మకంగా ఉన్నామా లేదన్న ఆలోచన మనకు కావాలి. ఎప్పుడైతే దేవుని పట్ల విధేయత, భయభక్తులు కలిగి ఉంటామో ఒక క్రమం మన చేతుల్లో ఉంటుంది. ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని తప్పకుండా పాటించడానికి మనం ఇష్టపడతాం. గనుక పేతురు యోహానులు ప్రార్థన సమయంలో పాటించేవాళ్ళు. ఏ సమయం ప్రార్థన చేయాలో ఆ సమయాన్ని తప్పకుండా దేవునికి కేటాయించేవాళ్ళు. పగల 3 గంటల సమయంలో ప్రార్థన సమయమున, ప్రార్థన కాలమున వాడు ప్రార్థనకి వెళుతున్నప్పుడు అక్కడ కూర్చున్న కుంటివాళ్ళు వాళ్ళ వైపు చూసినప్పుడు వాళ్ళు ఒకటే అంటారు, మా దగ్గర వెండి బంగారము లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తాము, కలిగిందే ఇస్తాము. ఈరోజు యేసు నామము లేకుండా ఏది కూడా నీ జీవితంలో జరగదు. యేసు నామము కావాలి. యేసు నామము ద్వారా నీ జీవితము ఆశీర్వాదకరంగాను, ఆరోగ్యకరంగాను, ఏమిటి ఆనందదాయకంగాను మార్చబడింది ఏంటంటే యేసు నామమే. ఈ యేసు నామమును ఎవరైతే ప్రార్థిస్తారో అట్టి వారి జీవితాలు నూతన పరచబడతాయి, నూతన ఆరోగ్యము కలుగుతుంది. గనుక ప్రియమైన వాళ్ళ ఏ స్థితి కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఏం కలిగి ఉన్నాం ఈరోజు? ఒక క్రైస్తవుడిగా ఏం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాం? అబ్రహాము దేవుని పిలుపు మేరకు దేవుని వెంబడించాడు, కానీ విస్తారమైన ఆస్తి కలిగి ఉన్నాడు. విస్తారమైన ఆస్తి కలిగి ఉన్నాడు, కానీ అబ్రహాము భారంగా బ్రతకడానికి ఎప్పుడు కూడా ఇష్టపడిన వాడు కాదు. గమనించాలి. అబ్రహాముకు విస్తారమైన ఆస్తి కలిగి ఉన్నా
భారంగా బ్రతుకుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. ఏంటి భారం అంటే, ఈ లోకములో ప్రతిదీ కూడా వాటి మీద మనసు పెట్టిన ప్రతి వ్యక్తి జీవితం ఒక భారమే. ఆస్తి కలిగి ఉండడం భారమే, అందచందాలు కలిగి ఉండడం భారమే. ఏమిటి ఈ లోకములో ఉన్నవన్నీ భారంగానే ఉంటాయి మన మనసుకి. అది ఎరిగిన అబ్రహాము 100 మంది పనివారున్నా, అనేక మందలు ఉన్నా, అనేక ఆశీర్వాదాలు అబ్రహాము పొందినప్పటికీ కూడా తన జీవితం భారముగా ఉండకుండా ఉండినట్లు తన తనువు చాలించే వరకు ఎక్కడున్నాడో తెలుసా మనకు? ఎక్కడున్నాడంట? ఎక్కడంట ఆయన నివాసము? అమ్మా, గుడారములో. ఏమి ఇల్లు కట్టుకునే డబ్బు లేదా? ఉంది. దేని మీదైతే నువ్వు మనసు కలిగి ఉంటావో దానిలోనే లీనమై ఉంటావు, కానీ క్రీస్తు మీద నీకు మనసు ఉండదు. నీ గుడారం ఇది కాదు, నీ ఆస్తిపాస్తులు ఇక్కడ కాదు. నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది, నీకంటూ ఒక గుడారం ఉంది. అక్కడికి ఒక రోజుకు నువ్వు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే దాని మీదే నువ్వు మనసు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో జీవిస్తున్న ప్రతి ఒక్కరము కూడా ఈ లోకములో ఉన్న వాటిని ఎప్పుడైతే మనసును ఉంచుకుంటామో, ఈ లోకములో ఉన్న వాటి వైపు మనం చూపు ఎప్పుడైతే పెడతామో, నిత్య రాజ్యపు ఒక మార్గాన్ని మనం మర్చిపోతాం. ఇప్పుడు చిన్న మాట చెప్పి సమయాన్ని ముగిస్తాను. ఐగుప్తు నుంచి విడిపించబడిన మన ఇజ్రాయేలీలు దేవుని మార్గములో ఉన్నంతసేపు ఎర్ర సముద్రము పాయించింది, అగాధములు కూడా పాయించింది. ఎందుకో తెలుసా? దేవుని జ్ఞాపకం చేసుకుని బ్రతుకుతున్నారు కనుక. ఎర్ర సముద్రం పాయించిన తర్వాత, ఎర్ర సముద్రం దాటేసిన తర్వాత వెనుదిరిగి చూసి శత్రువులు ఇక మాకు లేరు, మాకు ఇక చేయమే అనుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళ మనసులో ఉన్న ఆత్మీయ జీవితం కాస్త దూరమైంది. నీళ్లు లేకపోయినా సనిగారు, కొంచెం ఆహారము అంటే ఆకలేసిన సనిగారు. ఇలాంటి సనుగుల వల్ల వాళ్ళు ఏం చేశారు తెలుసా? మార్గాన్ని మర్చిపోయారు. 40 దినాల్లో చేరుకోవలసిన ఆ గమ్యాన్ని 40 సంవత్సరాలనే చేరలేకపోయారు కొంతమంది. ఎందువల్ల అంటే ఈ లోకములో వాటిని అంటే ఆహారం వైపు చూశారు, నీడ వైపు చూశారు, ఏవేవో వాళ్ళు చూపులు మారిన తర్వాత చూపులు ఎప్పుడైతే మారాయో ముందున్న మార్గం మర్చిపోయారు. ఈరోజు మనము కూడా లోకములో ఉన్న వాటి వైపు ఎప్పుడైతే చూసి వాటిని ఆకర్షించడానికి, వాటిని సొంతం చేసుకోవడానికి పదే వాటి వైపు చూసామంటే ముందున్న నీ మార్గము అనగా క్రీస్తుని మర్చిపోతాం. ఆ రోజు మార్గమై ప్రభు నడిచాడు ముందు, ఈరోజు మార్గమే నిలిచాడు నీ ముందు. దేవుని స్తోత్రం. ఈ మాట చాలా జాగ్రత్తగా విన్నాను. ఆ రోజు మార్గమే నడిచాడు ప్రభు, ఈరోజు మార్గమై నీ ముందు నిలిచాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. ఎవడు తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా, పరలోకం చేరుకోవాలన్నా నాలో నుంచి మీరు వెళ్ళాలి. దేవుని స్తోత్రం. నేనే దానికి సారథిని, నేనే దానికి మార్గాన్ని, నేనే దానికి వంతెన్ను. నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి చేరుకోలేడు. కాబట్టి ఈరోజు క్రీస్తుని కలిగిన వాళ్ళంగా ఉంటే పరలోకం మన కళ్ళ ముందు ఉంటుంది. అది ఎరిగిన అబ్రహాము ఈ లోకంలో ఉన్న వాటిని, భారంగా ఉన్న వాటిని ప్రక్కకు నెట్టి ప్రభు వైపు చూస్తూ బ్రతికాడు. కాబట్టి అబ్రహాము దేవునికి ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. పరలోకములో ప్రతి మర్మము కూడా అబ్రహాముకి మరుగు చేయలేదు దేవుడు. పరలోకములో ఉన్న మర్మాలు దేవదూతలు కూడా చెప్పలేదు, కానీ ఒక మట్టితో చేయబడ్డ మానవుడికి అనగా అబ్రహాముకు చెప్పాడు పరలోకపు మర్మాలు. ఎందుకో తెలుసా? నీ వలన నీ కుటుంబంలో ఉన్న వారన్నా దేవునికి తగని మక్కువ. నీవంటే మహాప్రాణం ఆయనకి, అందుకని నీ కొరకు ప్రాణం పెట్టాడైనా. నీవు కూడా పరలోకపు మర్మాలు తెలుసుకోవాలంటే ఈ లోకపరమైన వాటిని దూరం చేసుకొని ప్రభు కొరకు నేను నిలబడితే పరలోక మర్మాలే కలిగని పరలోకమే నీ సొంతం చేస్తాడు నా ప్రభు. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. కళ్ళముద్దమా. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీ బలిష్టమైన చేతికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నీ నిత్యరాజ్యపు వారసత్వాన్ని మేము కలిగి ఉంటే సహాయం చేయండి. యుగ యుగాలు మీతో జీవించే కృప దయచేయమని, ఈ లోకంలో జీవించినంత కాలం మేమేమి కలిగి ఉండాలో ఈరోజు మాకు బహాటంగా మీరు మాట్లాడారు. ఈ లోకంలో సుఖభోగములు, ఆస్తిపాస్తులు, అందచందాలు, అయ్యా ధనాగారము, వస్తు సముదాయం కాదు, కానీ నిన్ను కలిగి ఉండకపోతే, మిమ్మల్ని మేము సొంతం చేసుకోకపోతే నిత్య రాజ్యం మాకు లేదని మీరు మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు. పేతురు యోహాను ప్రభా, మా దగ్గర వెండి బంగారము లేవు, కానీ మాకు కలిగింది మీకు ఇస్తామని యేసు నామములో వాడి జీవితాన్ని, యేసు నామాన్ని పరిచయం చేసి యేసు నామములో వాడి జీవితానికి ఒక నూతనమైన జీవితాన్ని కలుగు చేశారు ప్రభా. ఆ యేసు నామము కలిగిన మేము నూతనపరచబడి నూతన యెరూషలేము చేరునట్టు మా కృప చూపించండి. ఈ లోకంలో జీవించినంత కాలం ఈ లోక భారం మేము కలిగి ఉండక పరలోకం వైపు చూస్తూ మా యొక్క మార్గమును ముందుకు సాగే కృప దయచేయమని, విన్న వాక్యాన్ని విడిచిపెట్టక వ్యర్థపరచుకనైనా మీకు నమ్మకంగా జీవిస్తూ నిత్యరాజ్యము చేరే వరకు మీ కృపలో దాచబడికి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆశీర్వాదము మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసమైన కాపుదల సకల పరిశుద్ధులను కూడి వచ్చిన మనకందరికీ ఆయన కృపా కనికరం తోడుగా ఉండి ఆయన రాకడికి సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.